ట్రంప్ ఇండియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే గుడ్స్ అండ్ సర్వీసెస్ మీద 25% టారిఫ్స్ని విధించాక ఇండియా మాకు F-35 జెట్స్ అవసరం లేదని చెప్పిందని వినే ఉంటారు. అయితే ట్రంప్ ఈ టారిఫ్స్ని 50%కి పెంచాక ఇండియా మరిన్ని డిఫెన్స్ డీల్స్ని కూడా హోల్డ్లో పెడుతుంది. మీడియా రిపోర్ట్స్ని బట్టి మరో 6 P-8 ఎయిర్క్రాఫ్ట్ని కొనడానికి ఆల్రెడీ డిస్కషన్స్ అనేవి జరుగుతుండగా ఆ డీల్ని కూడా హోల్డ్లో పెట్టింది. క్యాన్సిల్ చేయలేదు. ట్రంప్ టారిఫ్స్కి ఎగెనిస్ట్గా లెవరేజ్గా వాడుతుంది. ట్రంప్ అయితే ఇండియా రష్యా నుండి ఆయిల్ని కొనడం, అమెరికన్ ప్రొడక్ట్స్ మీద హై టారిఫ్స్ని విధించడం లాంటివి చెప్పి అటాక్ మొదలుపెట్టాడు. దీని వెనక ఇండియా ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ క్రెడిట్ని ట్రంప్కి ఇవ్వలేదు అన్న పర్సనల్ రివెంజ్ కూడా ఉందని తెలుసు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఒకటే, ట్రంప్ది ఒక బిజినెస్ మైండ్ సెట్. దేనిలో అయినా సరే నాకేంటి అని ఆలోచిస్తాడు. రెండోసారి ప్రెసిడెంట్ అయ్యాక ఇండియా మా దగ్గర నుండి మరిన్ని వెపన్స్ని కొనాలని అనుకుంటున్నా అని చెప్పాడు. అలాగే ఇంతకుముందు అమెరికా ఇండియా దగ్గర S-400 సిస్టమ్ ఉందని F-35ని ఆఫర్ చేయకపోతే ట్రంప్ దానిని కూడా ఇండియాకి అమ్మాలని ఆఫర్ చేశాడు. సో ఇండియా కొట్టిన ఫస్ట్ దెబ్బ మాకు F-35 జెట్స్ వద్దని చెప్పడం. తర్వాత ఆల్రెడీ డిస్కషన్స్లో ఉన్న డిఫెన్స్ డీల్స్ని హోల్డ్లో పెడుతూ నువ్వు ఇలా టారిఫ్ వార్ చేస్తే నువ్వు అనుకుంటున్నట్టు మీ దగ్గర నుండి వెపన్స్ని కొనడం జరగదని చెప్పింది. ట్రంప్ అయితే ఇండియా అమెరికా రిలేషన్స్ని డిస్ట్రాయ్ చేయడమే కాదు, అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రీని కూడా డ్యామేజ్ చేస్తున్నాడు. కేవలం ఇండియానే కాదు, ఈ టారిఫ్ వార్ వల్ల స్పెయిన్ కూడా $7.24 బిలియన్ అంటే సుమారు 60,000 కోట్ల రూపాయల F-35 డీల్ని క్యాన్సిల్ చేసింది. సో అలయన్స్తో టారిఫ్ వార్ వల్ల అమెరికన్ డిఫెన్స్ సేల్స్ అనేవి పడిపోతున్నాయి. ట్రంప్ ఇలాగే చేస్తుంటే ఇండియా మరిన్ని డీల్స్ని కూడా హోల్డ్లో పెట్టడమో లేదా క్యాన్సిల్ చేయడమో కూడా చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఈ 30,000 కోట్ల రూపాయల P-8 డీల్ని ఆపేసి నువ్వు టారిఫ్ వార్ ఆపితేనే డిఫెన్స్ డీల్స్ అని రివర్స్ బ్లాక్మెయిల్ని మొదలుపెట్టింది. ఈ P-8 ఎయిర్క్రాఫ్ట్ గురించి తెలిసిందే. ఇండియన్ ఓషన్లో చైనీస్ వార్షిప్స్ మీద నిఘా పెట్టాలన్నా, యుద్ధంలో వాటి మీద దాడి చేయాలి అన్నా అవి ఉన్న లొకేషన్స్ని కనిపెట్టడానికి సర్వేలెన్స్ ప్లాట్ఫామ్స్ అనేవి కావాలి. వార్షిప్స్ని గుర్తించడానికి ఈ ఎయిర్క్రాఫ్ట్లో లాంగ్ రేంజ్ రెడార్స్ ఉంటాయి. అలాగే సోనోబోయిస్ని డ్రాప్ చేస్తూ సబ్మరైన్స్ని కూడా పసిగడుతుంది. చైనాకి ఎగెనిస్ట్గా ఈ P-8 ప్లస్ బ్రహ్మోస్ అనేది చాలా పవర్ఫుల్ కాంబోగా ఉంది. 2005లో న్యూక్లియర్ డీల్ తర్వాత ఇండియా US రిలేషన్స్ అనేవి మెరుగుపడ్డాయి. దాని తర్వాత వెపన్ డీల్స్తో డిఫెన్స్ కోఆపరేషన్ కూడా మొదలైంది. ఇండియా అమెరికాలు సైన్ చేసిన మొదటి 3 మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ డీల్స్లో ఈ P-8 ఒకటి. 2008లో C-130 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్, 2009లో P-8, 2011లో C-17 ఎయిర్క్రాఫ్ట్. తర్వాత సేల్స్ కాంబాట్ ప్లాట్ఫామ్స్ వైపు ఎక్స్పాండ్ అయ్యాయి. 2008లో $2.1 బిలియన్ తో 8 ఎయిర్క్రాఫ్ట్, 2016లో $1 బిలియన్ తో మరో 4 ఎయిర్క్రాఫ్ట్, మొత్తం 12 P-8 సర్వీస్లో ఉన్నాయి. తర్వాత 2021లో నేవీ మరో 6 ఎయిర్క్రాఫ్ట్ని కూడా కొనడానికి ప్లాన్ చేసింది. అయితే అమెరికా $2.4 బిలియన్ ప్రైజ్ని పెంచింది. మరలా కొంతకాలం తర్వాత అది $3.6 బిలియన్ అయింది. అంటే 6 ఎయిర్క్రాఫ్ట్ 30,000 కోట్ల రూపాయలు. ఒకవేళ ఈ డీల్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసినా పెద్దగా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆల్టర్నేటివ్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఇండియా స్పెయిన్తో 56 C-295 ఎయిర్క్రాఫ్ట్ డీల్ని సైన్ చేసిన విషయం తెలిసిందే. అయితే స్పెయిన్ రీసెంట్గానే 16వ C-295 ఎయిర్క్రాఫ్ట్ని కూడా డెలివరీ చేసింది. మిగతా 40 ఎయిర్క్రాఫ్ట్ మన దేశంలో తయారయ్యి 2031 కల్లా డెలివరీ అవుతాయి. అయితే ఇండియా మరో 15 ఎయిర్క్రాఫ్ట్ని కొని వాటిని P-8 లాగానే మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్గా కన్వర్ట్ చేయబోతుంది. ఆల్రెడీ DRDO వాటికి కావలసిన రెడార్స్, సెన్సార్స్ని డెవలప్ చేసింది. వీటిలో 9 ఇండియన్ నేవీకి, ఇవి వెపన్స్ని క్యారీ చేస్తాయి. 6 కోస్ట్ గార్డ్ కోసం, వెపన్స్ లేకుండా ప్యూర్ సర్వేలెన్స్ ప్లాట్ఫామ్. ఈ 15 మ్యారిటైమ్ ఎయిర్క్రాఫ్ట్ ఎస్టిమేటెడ్ ప్రైస్ అనేది 18,000 కోట్ల రూపాయలు. P-8 డీల్ని క్యాన్సిల్ చేస్తే మరిన్ని C-295 బేస్డ్ ఎయిర్క్రాఫ్ట్ని కొనొచ్చు. ఇండియన్ నేవీ అయితే బాగా లాంగ్ రేంజ్ ప్లాట్ఫామ్స్ కూడా ఉండాలి,
మరో 6 పిఏటై ఉంటే బాగుంటుందని ఇంట్రెస్ట్ చూపించింది. అయితే ట్రంప్ టారిఫ్ వార్ బ్లాక్మెయిల్కి ఎగెన్స్ట్గా రివర్స్ బ్లాక్మెయిల్ చేయడానికి ఇండియా ఈ డీల్ని హోల్డ్లో పెట్టింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.